అయ్యగారు ఈరోజు వాకింగ్కి వెళ్ళే టైం దాటిపోయింది, ఒకవేళ రాత్రి ఆలస్యంగా పడుకున్నారేమో అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు నారాయణ. లోపల నుంచి ఎలాంటి అలికిడి లేదు. కాసేపాగి మళ్ళీ బెల్ నొక్కాడు. ఉలుకు లేదు, పలుకు లేదు. నారాయణ ఆలోచనలో పడ్డాడు. ఆ విల్లాకి అతను వాచ్మెన్. రమేష్ దగ్గర 5 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఎంతకీ తలుపు తెరుచుకోకపోయేసరికి నారాయణ మళ్ళీ బెల్ నొక్కాడు. అప్పుడు తలుపు తెరుచుకోలేదు. తలుపు తెరిచుందేమోనని లోనికి తోసి చూశాడు. లోపల లాక్ చేసుంది. అతనిలో టెన్షన్ మొదలైంది. ఇంట్లో రమేష్ ఒక్కడే ఉంటాడు. విభేదాల కారణంగా అతని భార్య వైదేహి చెన్నైలో ఉంటుంది. అప్పుడప్పుడు వాచ్మెన్కి ఫోన్ చేసి రమేష్ యోగక్షేమాలు వాకబు చేస్తూ ఉంటుంది వైదేహి. రమేష్ ఫోన్కి ఫోన్ చేశాడు నారాయణ. రింగ్ చివరిదాకా మోగి ఆగిపోయింది. నిద్రపోతున్నాడేమోనని కాసేపు ఆగాడు. పావుగంట గడిచింది. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. జవాబు లేదు. ఏదో అనుమానంగా ఉంది అని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. అరగంట తర్వాత పోలీసులు వచ్చారు. అక్కడి పరిస్థితి గురించి నారాయణని అడిగి తెలుసుకున్నారు. పెరటి వైపు తలుపు చూస్తే దగ్గరగా వేసింది. హడావిడిగా తన సిబ్బందితో లోపలికి అడుగుపెట్టాడు ఇన్స్పెక్టర్ వినోద్. అక్కడి దృశ్యం చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎదురుగా కుర్చీలో పక్కకి వాలిపోయి కనిపించాడు రమేష్. అతను అప్పటికే చనిపోయినాడు. అతని చేతిలో ఒక రివాల్వర్ ఉంది. నుదుటి మీద బుల్లెట్ దూసుకుపోయిన గాయం కూడా ఉంది. ధారాళంగా కారిన రక్తం ఫ్లోర్ మీద గడ్డ కట్టుకుని ఉంది. దాన్ని బట్టి చూస్తే మర్డర్ ఏ రాత్రి వేళను జరిగుంటుందని అనుకున్నాడు ఇన్స్పెక్టర్ వినోద్. ఆధారాల కోసం గదంతా కలియ చూశాడు. దూసుకుపోయిన బుల్లెట్ గోడకి తగిలి కింద పడి ఉంది. టేబుల్ మీద మెయిన్ డోర్ తాళముండడం గమనించాడు ఇన్స్పెక్టర్. పెరటి వైపు బహుశా డోర్ వేయడం మర్చిపోయారేమోనని అనుమానపడ్డాడు ఇన్స్పెక్టర్. క్లూస్ టీం వచ్చి గదిలో పడున్న బుల్లెట్ సేకరించారు. రమేష్ బాడీని అన్ని యాంగిల్స్లో ఫోటోలు తీసుకున్నారు. వేలిముద్రలు సేకరిద్దామని మెయిన్ డోర్ లోపల ఉన్న హ్యాండిల్ని లెన్స్తో నిశితంగా చూసి అక్కడ ఏ వేలిముద్రలు లేవని నిర్ధారించుకున్నారు. కింద కారిన రక్తాన్ని పసిగట్టి పోలీస్ డాగ్ మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళి ఆగింది. అంతలోనే మళ్లీ పెరటి తలుపు దగ్గరికి వెళ్ళి అలా పరిగెత్తుకుంటూ ప్రహరీ గోడ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయింది. మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉంది. కీ టేబుల్ మీద ఉంది. రమేష్ చేతిలో రివాల్వర్ ఉంది. తన రివాల్వర్తో నుదుటి మీద కాల్చుకొని ఉంటాడు. ఆ క్షణంలో రమేష్ని చూసినప్పుడు ఇన్స్పెక్టర్ వినోద్ ఆలోచనలు. ఆత్మహత్య చేసుకుంటే లాక్ చేసిన డోర్ హ్యాండిల్ మీద రమేష్ వేలిముద్రలు ఎందుకు లేవు? పెరటి వైపు తలుపెందుకు తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ వినోద్కి విషయం అంతుపట్టలేదు. చెన్నైలో ఉన్న బిల్డర్ రమేష్ భార్య వైదేహికి ఫోన్ చేశాడు ఇన్స్పెక్టర్ వినోద్. విషయం వినగానే ఆమె హతాశురాలైంది. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసింది కంగారుగా. క్యాబ్లోంచి దిగిన వైదేహిని చూసి వాచ్మెన్ ఆమెను అనుసరించాడు. మెయిన్ డోర్ దాటుకుని ఆమె సరాసరి హాల్లోకి వెళ్ళింది. పోలీసులు ఉన్న గదిలో రమేష్ కుర్చీలో నిర్జీవంగా పడి ఉన్నాడు. రమేష్ని చూసి ఒక్కసారిగా చలించిపోయింది వైదేహి. ఆమె మొహం అప్పటికే పాలిపోయింది. ఎలా జరిగింది సార్ అని ఇన్స్పెక్టర్ను అడిగింది బీరబోయిన గొంతుతో. రమేష్ చేతిలో రివాల్వర్ ఉందంటే ఇది ఆత్మహత్యనే అనుకోవాలి. ఆత్మహత్య చేసుకున్నంత పిరికివాడు కాదా ఆయన అని వైదేహి అంది. అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. నాకు తెలిసి ఎవరూ లేరు సమాధానం చెప్పింది వైదేహి. బాగా ఆలోచించుకున్న తర్వాత చెప్పండి అన్న మాటలకు మౌనంగా ఉండిపోయింది వైదేహి. ఆ క్షణంలో అనుమానించడానికి ఆమె దృష్టిలో ఎవరూ లేరు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. పోస్ట్ మార్టం అయ్యాక రమేష్ డెడ్ బాడీని వైదేహికి అప్పగించారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆధారాల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు ఇన్స్పెక్టర్ వినోద్. పోస్ట్ మార్టం రిపోర్ట్లో రమేష్ అర్ధరాత్రి చనిపోయినట్లుంది. బుల్లెట్ దూసుకు వెళ్లిన వేగం, గాయం తీవ్రతను బట్టి చూస్తే అతను ఆత్మహత్య చేసుకున్నట్లు లేదు. ఇది ఖచ్చితంగా హత్య జరిగినట్టే ఉంది. డోర్ హ్యాండిల్ మీద రమేష్ వేలిముద్రలు లేవంటే అది పక్కా ప్లాన్డ్ మర్డరే మనసులో నిర్ణయించుకున్నాడు ఇన్స్పెక్టర్ వినోద్. పోలీస్ కంటితో రమేష్ ఇంటి పరిసరాలను గమనించాడు. ఆ బుర్రకి ఏదో ఆలోచన తట్టింది. చేతితో సైగ చేయగానే కానిస్టేబుల్ అతన్ని అనుసరించాడు. రమేష్ భార్య వైదేహి ఇంట్లోనే ఉంది. పోలీసులు రావడం చూసి ఆమె లేచి నిలబడింది. మర్డర్ జరిగిన గదినంతా మళ్ళీ ఒకసారి పరిశీలనగా చూశాడు ఇన్స్పెక్టర్ వినోద్. మీ పక్క ఫ్లాట్లో ఎవరైనా ఉన్నారా అడిగాడు ఇన్స్పెక్టర్ వినోద్. ఉన్నారు, వాళ్ళందరితో కలిసే మనుషులు కారు అని చెప్పింది వైదేహి. ఆ సమాధానం ఎందుకో వినోద్కి నచ్చలేదు. కొద్దిసేపు అయ్యాక వినోద్ పక్క ఫ్లాట్కి వెళ్ళడం వైదేహి గమనించింది. ఎందుకో ఆమె మనసు కీడు శంకించింది. పక్కింట్లోకి పోలీసులు వెళ్లేసరికి ఒక ఆవిడ టీవీ ముందు కూర్చొనుంది. వాళ్ళని చూడగానే లేచి నుంచుంది. వాళ్ళ దగ్గర రమేష్ కుటుంబం గురించి ఆరా తీశాడు వినోద్. రమేష్ గారు మంచివారే, అతని భార్య మాత్రం మంచిది కాదు అని చెప్పింది ఆవిడ. గొడవలు పడేవారా అని అడిగాడు ఇన్స్పెక్టర్. అలాంటిదేమీ లేదు అందావిడ. మరి మంచిది కాదని ఎలా అంటున్నారు అన్నాడు ఇన్స్పెక్టర్. రమేష్ గారు ఆఫీస్కి వెళ్ళాక రోజు ఒక ఆయన వచ్చి సాయంత్రం దాకా ఇంట్లోనే ఉండేవాడు. ఆ విషయం రమేష్కి తెలుసా అని అడిగాడు ఇన్స్పెక్టర్. అది తెలియదు కానీ ఒకరోజు రమేష్ గారు ఆఫీస్ నుండి మధ్యలోనే వచ్చి ఆమెతో ఉన్న అపరిచిత వ్యక్తిని చూసి వెంటనే ఏదో ఫైల్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రమేష్తో ఏమైనా గొడవ పడ్డారా అడిగాడు ఇన్స్పెక్టర్.
తెలియదు కానీ అదే రాత్రి ఆమె చెన్నైకి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది అని చెప్పింది ఆవిడ. ఆమె వెళ్ళిపోయాక మళ్ళీ ఆ వ్యక్తి ఇక్కడికి రావడం ఎప్పుడైనా చూసారా అడిగాడు ఇన్స్పెక్టర్. చూడలేదు చెప్పింది ఆవిడ. ఆ వ్యక్తిని చూస్తే మీరు గుర్తుపడతారా? గుర్తుపడతాను అంది ఆవిడ. పోలీసులతో పాటు రమేష్ గారి విల్లాకొచ్చింది ఆమె. పక్కింటి ఆమె తన విల్లాకెందుకు వచ్చిందో వైదేహికి అర్థం కాలేదు. ముందు ముందు ఏం జరుగుతోందని వైదేహి ఆందోళన పడసాగింది. వాచ్మెన్ రూమ్ పక్కనే ఉన్న డెస్క్టాప్లో సీసీ కెమెరా వీడియో ఫుటేజ్ పరిశీలిస్తున్నాడు ఇన్స్పెక్టర్ వినోద్. ఆ ఫుటేజ్ని ఆమె నిశితంగా చూస్తోంది. అతనే సార్, ఆ గల్లచొక్కా వ్యక్తి అని చూపుడు వేలుతో చూపిస్తూ ఇన్స్పెక్టర్తో అంది ఆమె. ఆ వ్యక్తిని తేరిపారా చూశాడు వినోద్. అమ్మయ్య, హంతకుడు దొరికాడు అని మనసులో అనుకున్నాడు. అతను రమేష్ వాళ్ళింటికి ఎప్పుడొచ్చాడో ఎప్పుడు వెళ్ళాడో టైమింగ్ సహా వీడియో ఫుటేజ్ డేటా నోట్ చేసుకున్నాడు వినోద్. అతని కాల్ డేటా తెప్పించుకొని చూస్తే పేరు రవి, మియాపూర్లో ఉంటున్నట్టు తెలిసింది. తలుపు కొట్టిన కొద్దిసేపటికి ఒక వ్యక్తి తలుపు తెరిచాడు. ఎదురుగా ఉన్న పోలీసుల్ని చూసి రవి హడలిపోయాడు. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ మాటలు విని కంగు తిన్నాడు రవి. నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అన్నాడు. అన్ని విషయాలు స్టేషన్లో మాట్లాడుకుందాం అంటూ రవిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చాడు ఇన్స్పెక్టర్ వినోద్. అతన్ని ఒక గదిలోకి తీసుకెళ్లి ఇంటరాగేషన్ మొదలుపెట్టాడు వినోద్. రమేష్ గారిని ఎందుకు హత్య చేశావు? హత్య ఏంటి సార్, నేను చేయడం ఏంటి? అసలు ఆయన ఎవరు అన్నాడు రవి అమాయకంగా. ఆయన ఎవరో తెలియనప్పుడు ఆయన లేని టైంలో వాళ్ళింట్లో నీకేం పని? ఆ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్. నిజం చెప్పు, లేదంటే నీతో నిజాలు ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అంటూ తన సెల్ ఫోన్లో రికార్డు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్ దృశ్యాలు చూపించాడు ఇన్స్పెక్టర్. కళ్ళెదుట కనిపించే నిజాన్ని కాదనలేకపోయాడు. తప్పించుకునేందుకు వేరే దారి లేదు. నిజాన్ని ఇన్స్పెక్టర్ ముందు కక్కేశాడు రవి. ఆ రోజు రాత్రి 11 గంటల సమయం. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. వీధి లైట్లు వెలుగుతున్నా రోడ్డు పక్కనున్న చెట్ల నీడలు పరుచుకున్న చీకటిలో ఆ ప్రాంతమంతా మబ్బు కమ్మిన ఆకాశంలా ఉంది. రమేష్ వాళ్ళ విల్లాకి కొద్ది దూరంలో బైక్ ఆపాడు రవి. విల్లా గేట్ దగ్గరకొచ్చి లోపలికి తొంగి చూశాడు. లోపల ఎవరూ లేరు. అటూ ఇటూ చూసి గోడ దూకి లోపలికెళ్ళాడు. గదిలో వాచ్మెన్ నిద్రపోతున్నాడు. ధైర్యం కూడా తీసుకుని మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళాడు రవి. కాలింగ్ బెల్ నొక్కాడు. ఈ టైంలో తన కోసం ఎవరొచ్చుంటారు అనే ఆలోచనలో పడ్డాడు రమేష్. సూపర్వైజర్ ఏమో అనుకుంటూ తలుపు తీశాడు. ఎదురుగా ఉన్న రవిని చూసి ఆశ్చర్యపోయాడు రమేష్. నువ్వా, ఎందుకొచ్చావు? కోపంగా అడిగాడు రమేష్. మీతో మాట్లాడే పనుంది అంటూ రమేష్ను తోసుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపులు మూసేశాడు. ఈ టైంలో నాతో నీకేం పని? ఏదో జరగబోతుందని తెలిసి గబగబా హాల్లోకి వెళ్ళి టేబుల్ సొరుగులో ఉన్న రివాల్వర్ను తీశాడు రమేష్. వాచ్మెన్ అంటూ అతను కేక వేసే లోపే చేతితో నోటిని అదిమిపట్టి అతని చేతిలో రివాల్వర్ లాక్కోబోయాడు రవి. ఇద్దరి మధ్య కాసేపు పెనుగులాట జరిగింది. రివాల్వర్ రవికి గురిపెట్టేలోపు ఒక్క ఉదుటున అతను రమేష్ మీదకు దూకి అతని చేతిలో ఉన్న రివాల్వర్ను లాక్కున్నాడు రవి. రమేష్ను పక్కనే ఉన్న కుర్చీలోకి బలంగా తోసేశాడు. రవి చేతిలోని రివాల్వర్ చూసేసరికి భయంతో వణికిపోయాడు రమేష్. అక్కడి నుండి తప్పించుకునే మార్గం కనిపించలేదు అతనికి. ఏదో మాట్లాడాలన్నావు? సన్నగా వణుకుతూ అడిగాడు రమేష్. వైదేహి నేను ప్రేమించుకున్నాం. మమ్మల్ని విడదీసి వైదేహితో మీ పెళ్లి జరిపించేశారు. ఆమెను మర్చిపోలేకపోయా అన్నాడు రవి. అయితే అన్నాడు రమేష్. నీ అడ్డు తొలగిపోతేనే మేము హాయిగా ఉంటాం అంటూ రివాల్వర్తో నుదుటి మీద కాల్చాడు రవి. కంగారులో అది గురి తప్పింది. మళ్ళీ కాల్చాడు. ఈసారి తూటా గురి తప్పలేదు. అది పేలి రమేష్ తల నుండి దూసుకుపోయింది. రక్తం కారుతూ పక్కకి వాలిపోయాడు రమేష్. అతని చేతిలో గన్ నుంచి ఆత్మహత్య చేసుకున్నట్లు భ్రమింపజేశాడు రవి. గన్ మీద, డోర్ లాక్ హ్యాండిల్ మీద వేలిముద్రలు పడకుండా చేతికి గ్లౌస్తో జాగ్రత్త పడ్డాడు. తెలివిగా వెనుక డోర్ నుండి తప్పించుకుని బయటపడ్డాడు. స్టేట్మెంట్ తీసుకుని రవిని కస్టడీలోకి తీసుకున్నారు ఇన్స్పెక్టర్ వినోద్. పోలీస్ జీపు రమేష్ విల్లా ముందు ఆగింది. మొదటి అంతస్తులో ఉన్న వైదేహి ఇన్స్పెక్టర్ వినోద్ లోపలికి రావడం గమనించింది. ఇన్స్పెక్టర్ వినోద్ సరాసరి వైదేహి ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. మిమ్మల్ని కొన్ని అడగాలి. ఇన్స్పెక్టర్ అనగానే కానిస్టేబుల్ వెళ్లి తలుపు దగ్గరగా వేసి పక్కన నించున్నాడు. ఇన్స్పెక్టర్ హావభావాలు చూసి మళ్ళీ ఏం జరగబోతోందోననే ఆందోళన మొదలైంది వైదేహిలో. రవి తెలుసా? సూటిగా ప్రశ్నించాడు. తెలీదు అనింది వైదేహి. మీ ఆయన ఇంట్లో లేనప్పుడు మీకోసం వచ్చే రవి ఎవరో మీకు తెలీదు. కాస్త గట్టిగా, ఇంకాస్త వెటకారంగా ఇన్స్పెక్టర్ వినోద్ అన్నాడు. వైదేహి ముఖంలో రంగులు మారాయి. సన్నగా వణుకు మొదలైంది. ఇదంతా గమనించాడు ఇన్స్పెక్టర్. ఇది ప్లాన్డ్ మర్డర్. రవితో కలిసి ఈ హత్యలో మీరు చేతులు కలిపారు. మీ మీద అనుమానం రాకుండా పక్కా స్కెచ్తో ముందుగానే మీరు చెన్నై వెళ్ళిపోయారు కదా అంటున్న ఎస్ఐ మాటలు వైదేహికి వింతగా తోచాయి. ఆ మాటలను ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు అంది. మరి చెన్నై కిందకి వెళ్ళినట్టు అన్నాడు ఇన్స్పెక్టర్. మా ఆయనకి నాకు విభేదాలు వచ్చి చెన్నై వెళ్ళాను తప్ప ఈ హత్యలో నా ప్రమేయం ఏమాత్రం లేదు. రవితో నేను చనువుగా ఉన్న మాట నిజం. మా ప్రేమ విఫలమైన మాట కూడా నిజం. కానీ రవి రమేష్ని హత్య చేస్తాడనుకోలేదు. అతనిలో ఇంత పగ ఉంటుందని నేను అసలే ఊహించలేదు. పశ్చాత్తాపడింది వైదేహి. ఆల్ రైట్, ఈ విషయాలన్నీ మీరు కోర్టులో చెప్పాల్సి ఉంటుంది. అందుకు సిద్ధంగా ఉండండి. ఇన్స్పెక్టర్ మాటలకు
ఆమె తల పంకించింది. వైదేహి నుంచి స్టేట్మెంట్ తీసుకొని అక్కడి నుండి జీప్లో సరాసరి పోలీస్ స్టేషన్కి బయలుదేరాడు ఇన్స్పెక్టర్ వినోద్. ఇది ఇవాల్టి క్రైమ్ కథ. మరిన్ని ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ కోసం వెంటనే సందర్శించండి ధ్వనిపాడ్కాస్ట్.com.